నూజివేడులో ఒక ప్రపంచంలో ఒక నాయకుడి మీద నమ్మకం, ఒక నాయకుడు కల్పించిన నమ్మకానికి ఈ రోజు నూజివేడు నియోజకవర్గం మొత్తం కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేనే చెప్పుకున్న ఈ వ్యక్తి ప్రతాప్ గారు చేసిన మోసాలకి, అవమానాలకి, దళితులపై, గిరిజనులపై, బడుగు బలహీన వర్గాలపై చేస్తున్న అణచివేతల్ని, మరి అణచివేతలు ఎక్కువైతే ఎదురు తిరగడం తప్పదనే విధంగా ఈ రోజు జాయినింగ్స్ అన్ని గ్రామాల నుంచి, టౌన్లో, పట్టణాల్లో, మరి అన్ని వార్డుల నుంచి కూడా ఈ రోజు అత్యధికంగా మరి మా యొక్క సారథి గారి యొక్క నాయకత్వంలో, మా ఆధ్వర్యంలో మరి జాయినింగ్ చేయడం జరిగింది. అనేక మంది మహిళలు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ రోజు మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము నమ్మం. గత 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ నూజివేడికి ఏం అభివృద్ధి అయింది? ఈ నూజివేడికి ఏమి పరిశ్రమలు తెచ్చారు? ఈ నూజివేడి తెస్తాన మెడికల్ కాలేజ్ ఏమైంది? ఈ నూజివేడు డివైడర్ లేకుండా ఆనాడు 10,000 మంది ఉంటే ఏ విధంగా రోడ్లు ఉన్నాయో ఈ రోజు 3 లక్షల మంది జనం ఉన్న అదే రోడ్లు ఉన్నాయి. మరి రోడ్డు ట్రాఫిక్ అయ్యి యాక్సిడెంట్లు గురయ్యి అనేక మంది చనిపోతుంటే ఈ ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తున్నారని చెప్పనే భావనతో ఎదిరించాలనే ఉద్దేశంతో ఈ రోజు వచ్చిన నాయకుడు ఒక భరోసా కల్పిస్తున్న మరి కొలుసు పాలసాని గారి నాయకత్వంలో ఈ టీడీపీని గెలిపించాలని మరి ఊవెత్తున ప్రపంచంలో ఈ పార్టీలోకి జాయినింగ్లు జరుగుతూనే ఉన్నాయి. మేము ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, ఎస్సీల్ని ఎంతవరకు అవమానం చేస్తారు? ఒక ఎస్సీ ఏఎంసీ చైర్మన్ రిజర్వ్ అయితే మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి మరి లాటరీ ద్వారా సీట్ ఇస్తే గత 4.5 సంవత్సరాలు గడుతున్నా కానీ ఇంతవరకు ఎస్సీల్ని ఆ పీఠం మీద కూర్చోడానికి అర్హత లేదని చెప్పని, నీకు ఇష్టం లేదని చెప్పని మా సీట్ ని మాకు ఇవ్వలేక చేశాం. మరి ఈ రోజున ఓసీల్లో ఎస్సీలకి ఇవ్వడానికి చేశాం. ఎందుకు ఇచ్చావు? మాకు అర్థం కాదనుకుంటావా? ఈ రోజు కొలుసు పాలసాని గారు వచ్చారు, మీ తాట తీస్తారు, ప్రశ్నిస్తారు, ఎదిరిస్తారని చెప్పని ఈ రోజు ఓసీలు రిజర్వేషన్ చేసి ఎస్సీలను కూర్చోబెడతావా? ఎస్సీలు అయితే మాత్రం ఎస్సీలో కూర్చోబెట్టవా? ఎంత దుర్మార్గం అంటే! ఈయన మేకవన్నీ పులి లాంటి వ్యక్తి. ఈయన బయటకు కనపడే మంచి వ్యక్తి అయితే కాదు. అసలు దగ్గరున్న మాకు తెలుసు ఆయన యొక్క ప్రవర్తన తీరు. ఎస్సీలంటే పడదు, గిరిజనులంటే పడదు, బడుగు బలహీన వర్గాలంటే పడదు. ఈయనకి ఏ పదవి ఇవ్వాలన్నా ఎస్సీల్లో తప్పక ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం తప్ప ఓసీల్లో ఎప్పుడైనా సరే మీరు మాకు పదవులు ఇచ్చారా? ఈ జిల్లా పదవి ఎప్పుడైనా ఇచ్చారా? రాష్ట్ర పదవి ఎప్పుడైనా ఇచ్చారా? మీకు మా మీద ఎంత ప్రేమ ఉంది? తెలంగాణ ఆఫీసులో రండి కూర్చోండి అంటే సరిపోద్దా? అసలు అధికారం కూర్చోలేదు. మాకు అధికారం కూర్చోలేదు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఆ పదవిని కాళ్ళ కింద పెట్టుకోవాలని ఆలోచనతో ఎవరు నోరు మెదపరో, ఎవరు ప్రశ్నించరో వాళ్ళకే నువ్వు పదవులు ఇస్తావు. మరి మేము కష్టపడి ఉన్నాం. నీ ఎమ్మట 20 సంవత్సరాలు ఇండిపెండెంట్ గా నువ్వు ఉన్న చోట నుంచి విద్యార్థి నాయకుడిగా నిన్ను నీ హోటల్ పైన మరి ఇండిపెండెంట్ గా అని చెప్పి మేము భుజాల మీద తీసుకొని ముసల్రాం మందిరం గుడి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు మేము ఉన్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ పక్క నాయకుడి చూడాల, ఏ పార్టీ జెండా చూడాల, ఓడిపోయినా గెలిచినా నీతిలో ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి పనిని మేము చేశాం. మీరు చెప్పిన ప్రతి పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్లాం. మరి మాకెంత పేరుందే. నాతో పాటు అయిన కౌన్సిలర్లు మరి డబ్బు ఉందని చెప్పని, అగ్రవర్ణాలని చెప్పని వాళ్ళకు 2-3 సార్లు ఇచ్చాం. మరి మాకెందుకు ఇవ్వలేదని చెప్పని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నా. అంతే, ఇది మీ మీద ఉన్న ఎస్సీల ప్రేమ. మాటల్లో మాత్రం కోటలు దాటితే మీరు అధికార పదవులు ఇచ్చేటప్పుడు మాత్రం మేము ఎక్కడుంటామో కూడా మీకు గుర్తుకు రాదు. మీరు మీ కుమారులు ప్రజలకు అందుబాటులో ఉండరు. మాట్లాడితే ఒక సెంటిమెంట్ డైలాగ్తో గెలుస్తారు. ఏంటంటే నేను లోకల్ అయ్యి ఏం చేశావయ్యా? లోకల్ అయ్యి నువ్వేం చేశావు? ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్తావు నువ్వు? మా ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే నువ్వు వస్తావా? మా వార్డులోకి ఎప్పుడన్నా ఎవరైనా చనిపోతే పలకరించడానికి వస్తావా? మా వార్డుల్లో ఎవరన్నా యాక్సిడెంట్ అయి పరామర్శించడానికి వస్తావా? ఏమి ఉండదు. కానీ ఎస్సీలు మా యొక్క ప్రేమ, ఎస్సీల మీద మేము ఉన్నంత అభిమానం ఎవరు చూపి నేను లోకల్ అంటారు. నాన్ లోకల్ వస్తారు, వాళ్ళ మీద సెంటిమెంట్ పెడితే ఓడిపోతారు అనే ఉద్దేశంతో మీరు లోకల్ అంటారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా మాతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు? మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఎవరు? మా ఆత్మగౌరవాన్ని కాపాడేది ఎవరు? ఎస్టీలు అని చెప్పని వాళ్ళందరినీ మేము ఆ నాయకుడు ఎక్కడ అని చెప్పి చూస్తే ఈ రోజు కొలుసు పాలసాని గారు వచ్చారు. మాకు ఒక నమ్మకాన్ని కలిగించారు. మా ఆత్మగౌరవాన్ని కాపాడుతామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఒక్కసారి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరూ కూడా కొలుసు పాలసాని గారిని గెలిపించుకోవాలి. ఈ నూజివేడు అభివృద్ధిని మనం చేసుకోవాలని చెప్పనే ఉద్దేశంతో అనేక మంది వేలాదిగా మీ వైసీపీ పార్టీలో నుంచి ఇతర మధ్యస్థంగా ఉన్న నాయకులు కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు. తప్పక అత్యధిక మెజార్టీతో కొలుసు పాలసాని గారు గెలుస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి
సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.